జీవీఎంసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామన్నారు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. జీవీఎంసీ వార్డుల పెంపు అంశం న్యాయస్థానంలో ఉంది అన్నారు. జీవీఎంసీలో పంచాయతీల విలీన ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. భోగాపురాన్ని విశాఖలో కలపాలని ప్రతిపాదన ఉందని, ఇందుకు ఎమ్మెల్యే లోకం మాధవి సుముఖత వ్యక్తం చేశారని అన్నారు. అట్లాగా రేపు ఏదైతే ఈ 4 మండలాలు కలుస్తాయో కలిసినప్పుడు కొన్ని వాళ్ళకు రెగ్యులర్గా వచ్చే నష్టం ఉంటుంది కాబట్టి దాన్ని స్పెషల్ కాంపన్సేట్ చేయాలి. దాన్ని కూడా ఆలోచిస్తా ఉన్నాం. జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయి. జీవీఎంసీ ఎందుకు జరగదు? వాళ్ళకు ఉండదు. ఆ కలిపే మండలాలకి ఎన్నిక ఉండదు. మరి ఎలాగంటే ఏం చేయాలి? మరి ఎప్పుడు ఈ ప్రాసెస్ టైంలో కొంత టైం పడుతుంది కదా. ఇప్పుడు మనకి 4వ వార్డు 5 మండలాలు కలిపేటప్పుడు కూడా ఎలక్షన్ లేకుండా ఉండింది కదా. ఏమయ్యా మీకు అప్పుడు ఉండింది కదా ఎలక్షన్ లేకుండా? 5 years వాళ్ళకి ఎలక్షన్లు ఆ పంచాయతీల్లో, కార్పొరేషన్లు తర్వాత మొన్న ఎలక్షన్లో కార్పొరేషన్లు ఇంత స్పెషల్ ఆఫీసర్లు. ఆ ప్రాసెస్లో కొంత ఇది అవుతుంది, తప్పదు. అది అసలు ఇట్స్ టూ ఇయర్లీ. ఇంతవరకు అసలు అది ఏ పార్టీకి ఇవ్వాలి ఏంటి అక్కడ దాకా ఎక్కడ ఏది జరగలేదు. దానికి పార్టీకి ప్రొసీజర్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ మాధవ్ గారు ఉన్నారు. పార్టీకి ఒక పొలిట్ బ్యూరోలు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి. అందరూ కలిసి కూర్చొని మొత్తం రాష్ట్రంలో ఎన్ని కార్పొరేషన్లు అవుతున్నాయి, ఎన్ని జిల్లా పరిషత్తులు అవుతున్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని లోకల్ బాడీస్లో మొత్తం ఒక ఐడియా ఉంది. కాబట్టి దాన్ని కూర్చొని నాయకులందరూ కలిసి కూర్చొని ఎవరెవరు ఎలా చేయాలనేది దాని ప్రకారం మాట్లాడుకుని దాని ప్రకారం వెళ్తారు తప్ప ఇంతవరకు ఇది జనసేనకి ఇచ్చారా, బీజేపీకి ఇచ్చారా, టీడీపీ పోటీ చేస్తానేది ఇది కేవలం స్పెక్యులేషను. ఇది